అత్తయ్య, మీరిలా ఉండొద్దు. ఈ ఇంటికొచ్చినప్పుడు నేను మీలో అమ్మని చూసుకున్నాను. మీరు కూడా నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమించారు. పరిస్థితుల ప్రభావమో నేను చేసిన పొరపాట్లో మన మధ్య దూరాన్ని, మౌనాన్ని పెంచుతున్నాయి. అది నాకు ఇష్టం లేదత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా, నువ్వు మారుతావన్న నమ్మకం నాకు లేదు. నీ మెడలో తాళి కన్నా స్నేహమే ముఖ్యం. మాకంటే ఆ కుటుంబమే ముఖ్యం. ఇప్పుడు నీ బాధని చూసి కరిగిపోతే తర్వాత నేను బాధపడాల్సి వస్తుంది. నువ్వు నీలానే ఉండు, నన్ను ఇలా ఉండనివ్వు. నాతో మాట్లాడండి అత్తయ్య. ఎందుకమ్మా మేము నీతో మాట్లాడాలి? మా మీద ఏమాత్రం గౌరవం ఉందని మమ్మల్ని మాట్లాడమంటున్నావు? నువ్వు మా మాటకు ఏం విలువిచ్చావని నీతో సంతోషంగా ఉండమంటావు? మేము నీతో మాట్లాడటం లేదని ముఖం చాటేశామని నువ్వింతలా బాధపడుతున్నావే. మరి నువ్వు మా మాట కాదని నీ మెడలో ఉన్న తాళి బంధానికి కూడా నువ్వు విలువ ఇవ్వకుండా నీ స్నేహమే ఎక్కువని వెళ్ళిపోయావు కదా. మేం మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? అసలు నువ్వు మా గురించి ఏం ఆలోచిస్తావులేమ్మా? నీకు మాకంటే నీ స్నేహమే ముఖ్యం కదా. ఈ ఇంటి పరువేమైపోతే నీకేంటి, మేమేమైపోతే నీకేంటి? దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను చేసిన తప్పుకి మళ్ళీ మళ్ళీ మీ కాళ్ళు పట్టుకుంటాను. చెవండి, మీరైనా చెప్పండి. తప్పు చేసి నేనే క్షమాపణ చెప్తున్నాను కదా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమని చెప్పండి. మీ అందరూ ఉన్నా కూడా నేను ఈ ఇంట్లో ఒంటరి అనాథగా మిగిలిపోతున్నాను. ప్లీజ్ అండి, ఏ పాటికే బిడ్డని దూరం చేసుకుని నా బ్రతుకు మీదే నాకు విరక్తి పడుతుందండి. ప్లీజ్. నిన్ను బాధ పెట్టాలని ఎవరికుంటుంది సంధ్య? నువ్వు బాధపడకూడదని మేము ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. వద్దు వద్దు అంటున్నా గడప దాటి ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నావు, తనతో మాట్లాడుతూనే ఉన్నావు. అమ్మ ఆరోగ్యం బాగలేక నా పరిస్థితి ఇలా ఉందని, నీ మీదనే మేమందరం ఆధారపడ్డామని చులకనగా ఉంటే చెప్పు సంధ్య. మేమెవ్వరూ నీ జోలికి రాము. చూడు, నా మాట తీసేసినా పర్వాలేదు, అమ్మ మాట తీసేస్తే తను ఎంత బాధపడుతుందో. తనకి గౌరవం దక్కనందుకు నేనెంత బాధపడతానో నీకు తెలియట్లే సంధ్య. నేను మీ గౌరవం తగ్గించడం ఏంటండి? నేను ఆ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం తప్పనుకుంటే నేను ఇంకెప్పటికీ అక్కడికి వెళ్ళను. మీకు నచ్చినట్టే నేను ఇక్కడ మెదులుకుంటాను. మీరు కోరినట్టే బయట వాళ్ళకి మన గురించి మాట్లాడుకునే అవకాశమే ఇవ్వను. ఇంకెప్పుడు మీ మాట జవదాటి ఆ ఇంటికి వెళ్ళను. పాప గురించి కూడా నా ఆలోచనలన్నీ అదుపులో పెట్టుకుంటాను. నన్ను నమ్మండి.
అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. ఇక మీదట మా మాట కాదని రాజేష్తో గాని వింజతో కాని మాట్లాడనని నువ్వు నాకు ప్రమాణం చేయి. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? మాటిస్తే ఆ మాట మీదే నిలబడి ఉండాలని ఆలోచిస్తున్నావు కదా? నాకు తెలుసమ్మా నువ్వు మాట ఇవ్వవని. నువ్వు వాళ్ళని చూడకుండా వాళ్లతో మాట్లాడకుండా ఉండలేవని మాకు తెలుసమ్మా. నీకు మాకంటే వాళ్లే ఎక్కువనుకుంటే మాట ఇవ్వొద్దు. కాదు, మేమే ఎక్కువ అనుకుంటే మాటిచ్చి ఆ మాట మీద నిలబడు. మేమా ఆ వింధ్య రాజేష్లా? వదినా, ప్లీజ్ వదినా, నిర్ణయం తీసుకో వదినా. నాకు వింధ్య అంటే ప్రాణం, కానీ అంతకంటే మీరే ఎక్కువ ప్రాణం. మీరు లేకపోతే నేను బ్రతకలేను. నాకు మీరంతా కావాలి. నా కుటుంబం నాకు కావాలి. ఇక నుంచి వింధ్యతో గాని రాజేష్ గారితో గాని నేను మాట్లాడను. సంధ్య గారు,